వెల్కమ్ టు ద లాటెల్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడే నేను ఒక సెన్సేషనల్ జడ్జిమెంట్ గురించి చెప్పబోతున్నాను. ల్యాండ్ రికార్డ్స్ గురించి ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి రికార్డులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎంట్రీ చేసినటువంటి ఎఫ్ఎంబిలో కానీ వీటిలో కానీ రెవెన్యూ రికార్డులు ఏదైతే రెవెన్యూ వారు రికార్డులు ఎక్కించి చేస్తారో అదే ఆ భూమి యొక్క స్థలం యొక్క ఓనర్షిప్ని అంటే టైటిల్ డీడ్ని హక్కుని నిర్ణయించలేదని చెప్పేసి 2025 జనవరిలో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంటు భీమ్భాయ్ మాధు కంబేడ్కర్ వర్సెస్ ఆర్థర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీ లిమిటెడ్. ఈ కేసులో భీమ్భాయ్ మాధు కంబేడ్కర్ వర్సెస్ ఆర్థర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ ఈ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు 2025 జనవరిలో ఇవ్వడం జరిగింది. ల్యాండ్ రికార్డులు రెవెన్యూ వాళ్ళు ఇచ్చేవే టైటిల్ డీడ్లు కానీ బుక్స్ కానీ పాస్బుక్లు కానీ ఈ టైటిల్ డీడ్లో ఎఫ్ఎంబిల్ ఆటిట్లో ఎక్కిచ్చే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రెవెన్యూ వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మన పేరున ఉన్నాయి కూడా వేరే వాళ్ళ పేర్ల మీద ఇవ్వటాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి చాలా సివిల్ కేసులు కోర్టులో పెండింగ్లో ఉంటున్నాయి. వీటి మూలాన ఈ టైటిల్ డీడ్ అనేది భూమి యొక్క యాజమాన్య హక్కు అనేది రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ రికార్డులు కన్ఫర్మ్ చేయలేవని, రెవెన్యూ రికార్డులు అనేది చూపించేది ఓన్లీ ఒక అవకాశమేనని చెప్పేసి సుప్రీంకోర్టు మన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రెవెన్యూ రికార్డులు ఇవే ఫైనల్ కాదు, పొలానికి కానీ స్థలానికి కానీ ఇవి రెవెన్యూ రికార్డులు ఓనర్షిప్ని కన్ఫర్మ్ చేయలేవని చెప్పేసి, ఓనర్షిప్ని హక్కుని నిర్ధారించలేవని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో మొన్న రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా 2-3 కేసుల్లో సుప్రీంకోర్టు ఇదే జడ్జిమెంట్లు చెప్పడం జరిగింది. ఆ జడ్జిమెంట్లు ఏంటంటే స్వామిని శ్రీమతి వర్సెస్ ఇందిరా కౌర్ కేసులో 1996లో ఇవ్వడం జరిగింది. అలాగే నరసమ్మ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో 1997లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా జనవరి 2025న భీమ్భాయ్ మాధు కంబేడ్కర్ వర్సెస్ ఆర్థర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ కంపెనీలో కూడా కొత్తగా చెప్పడం జరిగింది. రెవెన్యూ రికార్డులు హక్కుని కన్ఫర్మ్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మరో వీడియోతో మరలా కలుద్దాం.